నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామాలకి ఒక్కొక్క చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 273 నామము అనుగ్రహద. ప్రతిపదార్థం ప్రళయమందు లయించిన జగములను మరలా సృష్టించుచున్నది, మరలా జగత్తును అనుగ్రహించుచున్నది. ప్రళయములో నిరావశేషంగా అంటే ఏ మాత్రము మిగలకుండా పరమాణువులతో సహా నాశనమైపోయిన జగత్తును మళ్ళీ సృష్టించడానికి సుముఖంగా ఉండడం అంటే పునఃసృష్టి చేయటం అనేది సదాశివుని పని. అదే అనుగ్రహం అంటే మళ్ళీ సృష్టి ప్రారంభించడమే అనుగ్రహం. అటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి ఆమె అనుగ్రహద. తిరోధన అనుగ్రహాలకు బంధమోక్షాలని పేరు. వాటిని చేయించేది పరమేశ్వరి. బహురున్మేషము ఈశ్వరుడని, అంతరున్మేషము సదాశివుడని చెప్పబడింది. ఈ కృత్యములను వారిద్దరిచే చేయించుచున్నది. వీరిద్దరే బంధమోక్షకులకు కారకులు. సృష్టి, స్థితి, లయ, తిరోధన కార్యములు 4 పూర్తయ్యేటప్పటికీ సృష్టి మొత్తాన్ని త్రిమూర్తులను తనలో లయం చేసుకున్న ఈశ్వరుడు సదాశివునిలో లీనమవుతాడు. మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు సదాశివుని అనుగ్రహంతో ఈశ్వరుడే ఈ సృష్టిని ప్రారంభిస్తాడు. ఈ రకంగా సదాశివుని రూపంలో పునఃసృష్టి ప్రారంభిస్తుంది పరమేశ్వరి. కాబట్టి ఆమె అనుగ్రహద అనబడుతుంది. ఈ నామంలో మాతను లక్ష్మీ రూపంగా భావించాలి. అనుగ్రహద అనే నామము లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో 30వ నామము. కల్పాంతంలో తన కుక్షియందు గుప్తంగా ఉంచుకున్న సృష్టి కారణ బీజాలను కల్ప ఆరంభంలో పునఃసృష్టిగా అనుగ్రహిస్తుంది. కాబట్టి అనుగ్రహద అనే నామము అమ్మవారికి వచ్చింది. అమ్మవారి నామాన్ని అనుగ్రహదాయ నమః అని జపిస్తే ఆవిడ అనుగ్రహాన్ని వర్షిస్తుంది. నిద్రాణమై నిత్యతనంగా అపరిపూర్ణంగా పడి ఉన్న ప్రణాళికలు, కార్యక్రమాలు అన్నీ మళ్ళీ చక్కబడి ప్రారంభం అవుతాయి. ఓం అనుగ్రహదాయ నమః. పంచాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయండి, చూడగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ.